right? So another video from cockroach. So ఇక్కడ మనకు essay important ఇది మనకు describe the digestive system of cockroach with the help of a neat labeled diagram. ఇది యాక్చువల్లీ క్వశ్చన్. ఇక్కడ మనం గమనిస్తే the digestive system of cockroach consists of alimentary canal and digestive glands. సో మనకు ఇక్కడ కాక్రోచ్లో ఎలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు కాక్రోచ్లో ఎలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే 2 పార్ట్స్ను కలిగి ఉంది ఇక్కడ. అండ్ ఎలిమెంటరీ కెనాల్ మనం తీసుకున్నప్పుడు ఎలిమెంటరీ కెనాల్ బిగిన్స్ విత్ మౌత్, ఎండ్స్ విత్ యానస్. సో యాంటీరియర్ రీజన్లో మౌత్తో స్టార్ట్ అయ్యి పోస్టీరియర్ రీజన్లో యానస్తో ఎండ్ అవుతూ ఉంది ఎలిమెంటరీ కెనాల్. బట్ ప్రీఓరల్ క్యావిటీ సరౌండెడ్ బై మౌత్ పార్ట్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మౌత్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రీ ఓరల్ క్యావిటీ అని మనం పిలుస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఈ ప్రీ ఓరల్ క్యావిటీ అన్నటువంటిది మౌత్కు ముందు వైపున ఉంది. యాక్చువల్లీ మనకు అక్కడ కనిపించేటువంటి ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ మౌత్, ఇట్ ఈస్ అ ప్రీ ఓరల్ క్యావిటీ. మౌత్కి ముందు వైపున ప్రీ ఓరల్ క్యావిటీ ఉండి ఇట్ ఈస్ సరౌండెడ్ బై మౌత్ పార్ట్స్. సో మనకు తెలుసు లేబ్రమ్, లేబియం, హైపోఫారిక్స్, ఓకే, సో మ్యాక్సిలరీ పల్ప్స్, మ్యాండిబుల్స్, ఇవన్నీ మనకు మౌత్ పార్ట్స్ కదా. ఇవన్నీ మౌత్ చుట్టూ సర్క్యులర్ మేనర్లో అరేంజ్ అయి ఉండి ఒక క్యావిటీని ఫామ్ చేశాయి. దట్ ఈస్ అ ప్రీ ఓరల్ క్యావిటీ. ఓరల్ అంటే మౌత్ కన్నా ముందు ఇవి సర్క్యులర్ మేనర్లో అరేంజ్ అయ్యి ఒక క్యావిటీ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఆ క్యావిటీని మనం ప్రీ ఓరల్ క్యావిటీ అని పిలుస్తూ ఉన్నాము. నెక్స్ట్, the cavity is divided as anterior civarium and posterior salivarium by hypopharynx. For suppose ఇక్కడ మనం గమనిస్తే సో ఇక్కడ anterior civarium and posterior salivarium అన్నప్పుడు if you take it as a mouth, okay, so the head region, and this is a thorax, okay, so ఇది head part అనుకున్నప్పుడు and this is ఇక్కడ eye, so this is a compound eye and ఇది మనకు యాంటీనా. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ సర్క్యులర్ షేప్లో అరేంజ్ అయి ఉన్న దీనిని మనము ఏమని పిలుస్తున్నాము అంటే ప్రీ ఓరల్ క్యావిటీ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు వీ హ్యావ్ ఈ ఫారిక్స్ అనమాట. సో ఈ ఫారిక్స్ అనేది ఒకటి ఉంది, ఈ ఫారిక్స్ మధ్య భాగంలో ఉంటూ సో యాక్చువల్లీ ఇట్ డివైడ్స్. సో ఈ విధంగా సో ఇవి రెండు కూడా మనకు ఇది యాక్చువల్లీ క్రాప్, తర్వాత గిజార్డ్, ఆ తర్వాత మనకు మిడ్ గట్, హ్యాండ్ గట్ అనేటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడేముంది అని అంటే సో ఇట్ లీడ్స్ ఇన్ టు దిస్ ఇస్ రెసెప్టాకిల్. ఏంటిది? ఇది రెసెప్టాకిల్. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇది గ్రీన్ కలర్లో ఉన్నది హైపోఫారిక్స్. సో ఇక్కడ దీనిని పోస్టీరియర్ సైడ్ అంటున్నాం మనం. ఇక్కడ ఇటువైపు ఉన్న దీనిని యాంటీరియర్ సైడ్ అనుకున్నట్లయితే ఈ యాంటీరియర్ సైడ్ ఉన్నదే సైబేరియం, ఓకే, సైబేరియం. పోస్టీరియర్ సైడ్ ఉన్నది సెలైవేరియం, పేరులోనే ఉంది సెలైవేరియం. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. సో రైట్, ఇక్కడ సో anterior cibarium, posterior salivarium, that is by hypopharynx. Long alimentary canal of cockroach divisible as a foregut, midgut, hindgut. ఓకే, ఇక్కడ మనకు ప్రియోరల్ క్యావిటీ అన్నటువంటిది మధ్యలో హైపోఫారిక్స్ ఉంటూ 2 భాగాలుగా ఇది డివైడ్ చేస్తూ ఉంది. పై వైపుకు ఉన్నది యాంటీరియర్ పార్ట్, దట్ ఈస్ సైబేరియం.
కింది వైపుకు ఉన్నది పోస్టీరియర్ పార్ట్. ఇట్ ఈస్ కాల్డ్ as salivarium. Salivarium అన్నటువంటి it leads to salivary glands. Salivarium leads into alimentary canal like esophagus, pharynx, esophagus, okay, crop, gizzard. సో ఫర్దర్గా ఈ విధంగా ఎలిమెంటరీ కెనాల్ అన్నటువంటిది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇకపోతే ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ లాంగ్ అండ్ ఇట్ ఈస్ డివిజిబుల్ ఇంటూ 3 parts: ఫోర్గట్, మిడ్గట్, హైండ్ గట్ అని మనం పిలుస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోర్గట్ను కనుక మనం చూసినట్లయితే ఫోర్గట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్టొమోడియం. ఏమని పిలుస్తున్నాం? స్టొమోడియం అని పిలుస్తున్నాం. మౌత్ ఓపెన్స్ ఇంటూ pharynx. Pharynx leads into narrow tubular esophagus. Okay, so mouth to pharynx, pharynx to esophagus. Next, esophagus opens behind into a large thin walled distensible sac that is a crop. Actually crop is a long distensible sac. Distensible sac అంటే ఏంటి? ఇట్ కెన్ ఎక్స్పాండ్. ఎప్పుడైతే ఫుడ్ అన్నటువంటిది ఎంటర్ అవుతుందో అప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది ఒక సాక్ లాగా. ఓకే, ఎప్పుడైతే ఫుడ్ అన్నటువంటిది క్రాప్ నుంచి నెక్స్ట్ గిజార్డ్కి వెళ్తుందో అప్పుడు అది ఏమవుతుంది? నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. సో అవసరమైనప్పుడు అది ఎక్స్పాండ్ అవ్వటము, మళ్ళీ నార్మల్ అవ్వటము మన స్టమక్ లాగానే. సో క్రాప్ ఈజ్ ద టెంపరరీ రిజర్వాయర్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో నెక్స్ట్, క్రాప్ సర్వ్స్ యాజ్ అ రిజర్వాయర్ ఆఫ్ ఫుడ్. ఇది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్, అవుటర్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై ఎ నెట్వర్క్ ఆఫ్ ట్రాకియే. మనకు తెలుసు అక్కడ మనకు రెస్పిరేటరీ సిస్టంలో డార్సల్ అండ్ వెంట్రల్ ట్రాకియల్ సిస్టమ్ ఉంది అని చెప్పేసి. ఈ డార్సల్ అండ్ వెంట్రల్ ట్రాకియల్ సిస్టమ్స్కి మధ్యలో విజరల్ ఆర్గాన్స్ ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ద విజరల్ ఆర్గాన్ ఈ క్రాప్. ఎందుకంటే క్రాప్ అనేది ఒక ఆర్గాన్ ఈజ్ మేడ్ విత్ టిష్యూస్ అండ్ టిష్యూస్ ఆర్ మేడ్ విత్ సెల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నీడ్స్ ఆక్సిజన్. సో టు సప్లై ఆక్సిజన్ ఏమవుతుంది ఇక్కడ? ట్రాకియా అన్నటువంటిది అక్కడ ఆర్గాన్ చుట్టూ కవర్ అయ్యి ఉంటుంది త్రూ డార్సల్ అండ్ వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రాకియల్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్, క్రాప్ ఈజ్ ఫాలోడ్ బై గిజార్డ్ ఈజ్ ఎ థిక్ మస్కులర్ సాక్. క్రాప్ తర్వాత మనకు గిజార్డ్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ అ వెరీ థిక్ బికాస్ ఇట్స్ అ ఫంక్షన్ ఈస్ లైక్ గ్రైండింగ్ మిల్. ఫుడ్ని గ్రైండ్ చేయటం కోసం, ఫైన్ పార్టికల్స్గా గ్రైండ్ చేయటం కోసం ఇది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే థిక్నెస్ కావాలి దానికి. సో అండ్ ఇట్ ఈస్ ఎ మస్కులర్ సాక్. ఎందుకంటే అక్కడ కంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ జరిగితే తప్ప అక్కడ ఆ ఫుడ్, కాంప్లెక్స్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఫైన్ పార్టికల్స్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ ఎ మస్కులర్ సాక్, కంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ కోసం. నెక్స్ట్, ఇట్ ఇన్నర్ కైటినస్ లైనింగ్ హ్యాస్ అ 6 teeth. ఈ గిజార్డ్ లోపల మనకు 6 teeth అన్నవి ఉంటాయి విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు కట్ ద ఫుడ్ పార్టికల్ ఇంటూ ఫైన్ పార్టికల్స్. ఓకే, సో అక్కడ ఫుడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయటంలో మనకు టీత్ అన్నటువంటివి నెంబర్ ఎంత? 6 నెంబర్ ఆఫ్ టీత్ మనకు గిజార్డ్లో ఉంటున్నాయి. బట్ దోస్ టీత్ ఆర్ మేడ్ విత్ కైటిన్తో ఫామ్ అవుతాయి. కైటిన్తో ఫామ్ అవ్వటం వలన దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో టు గ్రైండ్ ద ఫుడ్. నెక్స్ట్, బిహైండ్ ఈచ్ టూత్, ప్రతి టూత్కి కింది భాగంలో దెర్ ఈజ్ ఏ హెయిరీ ప్యాడ్. ఒక హెయిరీ ప్యాడ్ ఉంది విచ్ ఇస్ కవర్డ్ బై మూవబుల్ బ్రిస్టిల్స్ బ్యాక్వర్డ్లీ. ఓకే, సో ఆ ప్యాడ్కి కింది భాగంలో మనకు బ్రిస్టిల్స్ ఉంటున్నాయి. ఇక్కడ ఆ బ్రిస్టిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇన్ ద గిజార్డ్ ఫుడ్ ఈజ్ థరోలీ గ్రౌండ్ బై టీత్. సో ఫుడ్ను గ్రైండ్ చేయడంలో టీత్ రెస్పాన్సిబుల్గా ఉంటే వాటిలో ఫైన్ పార్టికల్స్ని గిజార్డ్ నుంచి నెక్స్ట్ మీజెంటరాన్ లేదా మిడ్ గట్లోకి పంపించి ఏవైతే ఇంకా లార్జర్ సైజ్తో ఆ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయో వాటిని అలాగే ట్రాప్ చేసి తిరిగి మళ్ళీ గిజార్డ్ గ్రైండింగ్లో భాగంగా ఇంకా ఫర్దర్గా ఫైన్ పార్టికల్స్గా మార్చడంలో మనకి ఇవి ఈ బ్రిస్టిల్స్, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. ఈ బ్రిస్టిల్స్ రెస్పాన్సిబుల్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే టు ఫిల్టర్ ద ఫుడ్ పార్టికల్స్ ఇంటూ లార్జర్ అండ్ బిగ్గర్ పార్టికల్స్. ఓకే, సో ఫుడ్ను అక్కడ స్మాలర్ అండ్ బిగ్గర్ వాటి యొక్క సైజుని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసి
ఏవైతే స్మాలర్ పీసెస్ ఉంటాయో మిడ్ గట్లోకి పంపించి, ఏవైతే లార్జర్ పార్టికల్స్ ఉంటాయో వాటిని అలాగే ఫోర్ గట్ అయినటువంటి ఎండ్ భాగం, అక్కడ ఫోర్ గట్లో ఎండ్ పార్ట్ ఏంటిది మనకు ఆ గిజార్డ్లోనే ఉంచి ఫర్దర్గా గ్రైండింగ్కి గ్రైండ్ అయ్యే విధంగా చూసేవి ఈ బ్రిస్టిల్స్ అనమాట. నెక్స్ట్ ఏ మెంబరేనస్ ప్రొజెక్షన్ ఆఫ్ గిజార్డ్ కాల్డ్ స్టొమోడియల్ వాల్వ్ extends into midgut as a funnel, prevents regurgitation. Regurgitation అంటే ఏంటి మీనింగ్ బ్యాక్వర్డ్ ఫ్లో. ఓకే, సో వన్స్ ఫుడ్ అన్నటువంటిది ఫోర్ గట్ నుంచి మిడ్ గట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మిడ్ గట్ నుంచి ఫోర్ గట్టులోకి రావటం, దీని రిగర్గిటేషన్ అంటాం, బ్యాక్వర్డ్ మూమెంట్. ఓకే, సో ఫుడ్ అన్నది ఫోర్ గట్ నుంచి మిడ్ గట్లోకి ఎంటర్ అయిన తర్వాత మిడ్ గట్ నుంచి తిరిగి ఫోర్ గట్లోకి రావటం రిగర్గిటేషన్ అంటాం. ఇట్ ఈజ్ ప్రివెంటెడ్. ఓకే, సో ఆ బ్యాక్వర్డ్ మూమెంట్ని మనం రిగర్గిటేషన్ అంటున్నాం. సో రిగర్గిటేషన్ని ప్రివెంట్ చేయడంలో మిడ్ గట్లో ఒక ఫనెల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనము స్టొమోడియల్ వాల్వ్ అంటాం. సో స్టొమోడియల్ వాల్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రివెంట్ ద రిగర్గిటేషన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ మిడ్ గట్ ఇంటూ ఫోర్ గట్. సో ఇది మనకు ఓవరాల్గా ఫోర్ గట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ దీని డయాగ్రమాటిక్గా మనం చూసినట్లయితే ఇక్కడ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము థొరాక్స్తో స్టార్ట్ చేస్తాం, థొరాక్స్తో. నెక్స్ట్ హెడ్ అండ్ చిన్న, ఆ తర్వాత అబ్డామెన్. నేను రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఈ విధంగా మనం గీస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే దిస్ ఈజ్ ఈసోఫాగస్. ఈసోఫాగస్ లీడ్స్ ఇంటూ క్రాప్. ఓకే, విచ్ ఇస్ అ డిస్టెన్సిబుల్ సాక్ అనమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము, ఇక్కడ క్రాప్ అని పిలుస్తున్నాము. ఈ క్రాప్ ఏదైతే ఉందో క్రాప్ లీడ్స్ ఇంటూ గిజార్డ్ అనమాట. ఓకే, సో గిజార్డ్ ఒక స్మాల్ బల్జ్డ్ పార్ట్ లాగా మనకు అది కనిపించవచ్చు. సో ఈ విధంగా సో దిస్ ఈజ్ గిజార్డ్. గిజార్డ్ దగ్గర నుంచి, సో గిజార్డ్తో మనకేమవుతుంది, ఇక్కడ ఫోర్ గట్ ఎండ్ అవుతుంది యాక్చువల్లీ. అయితే ఫోర్ గట్లోనే మనకి ఇంకొక భాగం ఉంటుంది అనమాట. సో స్టొమోడియల్ వాల్వ్, హెపాటిక్ సీకే అని పిలుస్తాం యాక్చువల్లీ మనం వాటిని, హెపాటిక్ సీకే. సో ఈ హెపాటిక్ సీకే తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అవర్, దీన్ని మనం ఏమనుకోవచ్చు, దిస్ ఈజ్ అవర్ మిడ్ గట్. సో ఈ విధంగా మిడ్ గట్ ఉంటుంది. సో ఈ మిడ్ గట్ దగ్గర మనకు ఎల్లో కలర్లో ఈ విధంగా మాల్ఫీజియన్ ట్యూబ్స్ అన్నటువంటివి ఉంటాయి, మాల్ఫీజియన్ ట్యూబ్స్. సో అక్కడి నుంచి మనకు this is our hind gut. Our hind gut leads into rectum. So ఇది rectum అన్నట్టు. ఓకే, rectum. ఫైనలీ మనకు యానస్ ద్వారా ఎజెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడి నుంచి దీనిని మొత్తం ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడి నుంచి ఈ పార్ట్ని మనము హైండ్ గట్ అంటాం. సో ఇట్ ఈస్ అ హైండ్ గట్. ఓకే, ఈ ఎల్లో కలర్లో ఏదైతే నేను చూపించానో దీన్ని మనము మిడ్ గట్ అని పిలుస్తున్నాం. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీన్ని మనము ఫోర్ గట్ అని పిలుస్తున్నాం.
ఫోర్గట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఫోర్గట్లో ఎండ్ పార్ట్ అయినటువంటి ఈ గిజార్డ్ నుంచి దెర్ ఆర్ సమ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్నట్టు. ఓకే, సో వీటిని మనం ఏమని పిలుస్తాము అని అంటే హెపాటిక్ సీకే, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకు, వీటిని మనము హెపాటిక్ సీకే అంటాం. సో ఇప్పుడు మనము ఈ పార్ట్ని జూమ్ ఇన్ చేయబోతున్నాం. సో కట్ చేసి టీఎస్ తీసుకున్నట్లయితే ఇది ఎలా కనబడుతుంది మనకు చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనం దీన్ని క్రాప్ అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్న భాగం ఏదైతే ఉందో ఇది గిజార్డ్. ఈ గిజార్డ్ను కనుక మనము టీఎస్ తీసుకున్నట్లయితే సో ఇట్ ఈస్ అవర్ గిజార్డ్. ఈ గిజార్డ్ లోపల we have 6 teeth అన్నమాట. ఫర్ సపోజ్ ఇది 1 2 3 నెక్స్ట్ 4 5. ఓకే, సో yes, this is a 4 5 and this is the 6th one. And the 6th one. 1 2 3 4 5 6. ఓకే, సో ఇది మనకు టీఎస్ ఆఫ్ గిజార్డ్. ఎన్ని ఉన్నాయి ప్లేట్స్? ఇవి కైటిన్తో ఫామ్ అయిన ప్లేట్స్ 6 ఉన్నాయి. వీటిని కైటినస్ టీత్ అని పిలుస్తాం మనము. ఇప్పుడు దీన్ని మనము లేటరల్ వ్యూలో తీసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఇది మనకు గిజార్డ్. ఓకే, ఏంటిది? ఇది గిజార్డ్. మనకిది గిజార్డ్. సో ఈ గిజార్డ్ లోపల ఇది వచ్చేసి మనకు క్రాప్ అనుకుందాం, ఎండ్ పార్ట్ ఆఫ్ ద క్రాప్. ఇది గిజార్డ్. సో దిస్ ఈస్ అవర్ గిజార్డ్. ఈ గిజార్డ్ మీద we have teeth. వీటిని మనము కైటినస్ టీత్ అంటున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద కైటినస్ టీత్. ఏదైతే ఉందో కైటినస్ టీత్. సేమ్ ఇది కూడా మనకు కైటినస్ టీత్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ కైటినస్ టీత్, కైటినస్ టీత్. ఇదంతా కూడా మనకు కైటినస్ టీత్. అయితే ఈ కైటినస్ టీత్కి కింది భాగంలో, ఓకే, సో దిస్ ఈజ్ లోయర్ పార్ట్, దిస్ ఈజ్ ఆల్సో లోయర్ పార్ట్. దెర్ ఈజ్ ఎ స్మాల్ ప్యాడ్ లైక్ స్ట్రక్చర్ లైక్ దిస్, ప్యాడ్ లైక్ స్ట్రక్చర్. వీటిని ఇక్కడ మనము అక్కడ ఇచ్చాడు, దాని నేమ్ కూడా ఇచ్చున్నాడు, మెన్షన్ చేశాడు. సి ఇక్కడ క్రాప్ ఫాలోడ్ రైట్ 6 teeth, హెయిరీ ప్యాడ్ అంటాడు. సో హెయిరీ ప్యాడ్, జస్ట్ హెయిరీ ప్యాడ్ అని చెప్తున్నాడు ఇక్కడ. రైట్, ఇది ఈ హెయిరీ ప్యాడ్ మీద మనం చూసినట్లయితే ఇది ఒక ప్యాడ్ కదా. ఈ ప్యాడ్ మీద మనం గమనించినట్లయితే దీస్ ఆర్ బ్రెస్టిల్స్. వీటిని మనం ఏమంటున్నామంటే బ్రెస్టిల్స్ అంటున్నాం, బ్రెస్టిల్స్. ఓకే, అండ్ ఇది హెయిరీ ప్యాడ్ అన్నట్టు. ఓకే, ప్యాడ్. అండ్ ఇదేమో కైటినస్ టీత్. నెక్స్ట్ ఇక్కడ మనకు జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడు ఇది నెక్స్ట్ పార్ట్ మీజెంటెరాన్ అనుకోవచ్చు. ఈ మీజెంటెరాన్ మనకేమవుతుందంటే యాక్చువల్లీ ఎక్స్టెండ్ అయ్యి ఒక ఫనెల్ లాగా, ఒక ఫనెల్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. దీనినే మనము
స్టొమోడియల్ వాల్వ్ అంటాం. స్టొమోడియం దగ్గర దెర్ ఈజ్ ఏ ఫనెల్ లైక్ వాల్వ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టొమోడియల్ వాల్వ్. ఓకే, ఫోర్గట్నే మనం ఏమని పిలవచ్చు, స్టొమోడియం అని కూడా పిలవచ్చు. ఓకే, సో ఈ వాల్వ్ ఏదైతే ఉందో ఫుడ్ అన్నటువంటిది ఇవి కాంట్రాక్ట్ అవుతాయి. ఇది యాక్చువల్లీ మస్కులర్ పార్ట్ కదా, మజిల్తో ఫామ్ అయి ఉంటుంది. కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ చేస్తుంది మన స్టమక్ చేసినట్టు. ఈ టీత్ 6 ఉంటాయి యాక్చువల్లీ, లేటరల్ వ్యూ కాబట్టి మనకు ఎన్ని కనపడవచ్చు, సో ఒక 3 కనబడతాయి అని అనుకున్నట్లయితే మనకు ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 కనబడతాయి లేటరల్ వ్యూలో. నేను 2 చూపిస్తున్నా మీకు. సో అవి మనకు టీత్ అన్నటువంటివి కాంట్రాక్ట్, మజిల్ అన్నటువంటిది కాంట్రాక్ట్ అయినప్పుడు టీత్ మూమెంట్ జరుగుతుంది. ఇది ఇటు సైడ్కి ఇది ఇటు సైడ్కి వచ్చినప్పుడు ఫుడ్ అన్నటువంటిది ఇక్కడి నుంచి మధ్యలో నుంచి రావాలి కదా. ఇవి రెండు చేసేటువంటి ఈ మస్కులర్ కంట్రాక్షన్స్కి ఫుడ్ను ఈ కైటినస్ టీత్ కట్ చేస్తాయి. కట్ చేసినప్పుడు ఈ టీత్ వెంబడి, ఈ టీత్ ద్వారా ఏవైతే ఫైన్ పార్టికల్స్ ఉంటాయో అవి కిందికి వస్తాయి. ఏవైతే లార్జర్ పార్టికల్స్ ఉంటాయో వీటిని దాటి, ఈ గ్యాప్ను దాటి కిందికి రాలేవు. ఇది ఉంది కదా, ఇది వీటిని దాటి కిందికి రాలేవు. ఈ గ్యాప్లో ఏవైతే క్రాస్ అవ్వగలుగుతాయో, ఇది ఇటు సైడ్, ఇది ఇలా ఉంటాయి కదా, ఇలా లైక్ దిస్, ఇది ఇలా ఉంటాయి కదా. ఈ గ్యాప్లో ఏవైతే ఫిట్ అయ్యి కిందికి రాగలుగుతాయో అవి వస్తాయి. రాలేనివి ఇక్కడివే ఉంటాయి, ఫర్దర్గా ఈ గ్రైండింగ్కి అవి గురవుతూ ఉంటాయి. ఏదైతే క్రాస్ అవుతుందో ఫైన్ పార్టికల్స్గా దీన్ని క్రాస్ చేయాలి. ఇప్పుడు ఈ స్టొమోడియల్ వాల్వ్ ద్వారా ఇదేమవుతుంది, నెక్స్ట్ మీజెంటరాన్లోకి ఎంటర్ అవుతుంది. వన్స్ మీజెంటరాన్లోకి ఎంటర్ అయిన తర్వాత లైక్ దిస్, ఇందాక మనం డయాగ్రామ్లో గీసాం ఈ విధంగా. ఇది మీజెంటరాన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుడ్ అన్నటువంటిది అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే తిరిగి, ఇప్పుడు ఇది మిడ్ గట్ నుంచి మళ్ళీ ఫోర్గట్లోకి వెళ్ళనివ్వకుండా ఈ స్టొమోడియల్ వాల్వ్ అనేది క్లోజ్ చేస్తుంది. దీన్ని రిగర్గిటేషన్ అంటాం. సో అప్ టు హియర్ మనం అక్కడ డిస్కస్ చేసాము. సో ఇది ఈ డయాగ్రామ్ను మైండ్లో పెట్టుకున్న పారాగ్రాఫ్ చదివితే మీకు అది ఈజీ అవుతుంది.